ఓం శ్రీమాత్రే నమః. శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారాలకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో శ్రావణ మంగళవారాలు కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. పెళ్ళై కొంతకాలం గడిచిన అంటే 10 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా ఈ పూజను చేయవచ్చు. అంటే పెళ్లి కాని వారు, నోములు ఆనవాయితీ లేనివారు కూడా చేయవచ్చు. పెళ్ళైన ప్రతి స్త్రీ కూడా తన మాంగళ్యం 10 కాలాల పాటు చల్లగా ఉండాలని, సౌభాగ్యం నిలిచి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మంగళగౌరీదేవిని పార్వతీదేవి అమ్మవారి రూపంలో పూజించవచ్చు. 2025 సంవత్సరంలో జూలై 24తో మనకి శ్రావణ మాసం శ్రావణ శుక్రవారంతో మొదలై ఆగస్టు 23వ తారీఖుతో ముగుస్తుంది. ఈ 2025 సంవత్సరంలో 4 శ్రావణ మంగళవారాలు అయితే వచ్చాయి. మొదటి శ్రావణ మంగళవారం జూలై 29వ తారీఖు, రెండవ శ్రావణ మంగళవారం ఆగస్టు 5వ తారీఖు, మూడవ శ్రావణ మంగళవారం ఆగస్టు 12వ తారీఖు, నాలుగవ శ్రావణ మంగళవారం ఆగస్టు 19వ తారీఖు. మొత్తం 4 శ్రావణ మంగళవారాలు అయితే వచ్చాయి. గౌరీదేవి అమ్మవారు అంటే ఎవరో కాదండి, సాక్షాత్ పార్వతీదేవి అమ్మవారు. శ్రావణ మంగళ గౌరీదేవి పూజను స్త్రీలు కలకాలం సౌభాగ్యం కోసం, భర్త దీర్ఘాయుషి కోసం, ఆనవాయితీ లేనివారు శ్రావణ మంగళవారం పూజను ఎలా చేయాలి, అలాగే అమ్మవారిని పూజించే సమయాన ఏ విధంగా అమ్మవారిని ఆరాధించాలి, పాటించవలసిన నియమాలు ఏమిటి, పూజ విధి విధానం గురించి పూర్తి వివరంగా మీకు ఈరోజు పూజా విధానంలో పూర్తి వివరంగా చెప్పబోతున్నానండి. కాబట్టి పూజా విధానం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పెళ్లి కాని వారు ఈ పూజను చేయవచ్చునా అంటే చేయవచ్చండి. వివాహం ఆలస్యం అవుతున్నవారు, మంచి గుణాలు ఉన్నటువంటి భర్త కోసం పెళ్లి కాని ఆడపిల్లలు ఈ పూజను చేయవచ్చు. శ్రావణ మాసంలో వరలక్ష్మిగా ఆ మహాలక్ష్మీదేవి అమ్మవారిని శ్రావణ శుక్రవారం వేళ పూజిస్తాం. అలాగే సాక్షాత్ పార్వతీదేవి అమ్మవారిని కూడా మాంగళ్య బలం కోసం శ్రావణ మంగళవారం వేళ పూజించాలి. శ్రావణ మాసం అంటేనే శుభకార్యాలకు అనువైన మాసం. కాబట్టి ఏ మంచి పని చేయాలనుకున్నా లేదా ఏ ఒక్క పూజా వ్రతాన్ని మొదలు పెట్టాలనుకున్నా కూడా ఈ శ్రావణ మాసంలో మొదలు పెట్టాలని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా. అలాగే ఇప్పటి వరకు మేము శ్రావణ మంగళవారం వేళ గౌరీదేవి అమ్మవారిని పూజించలేదండి, ఈరోజు మొదలు పెట్టుకోవచ్చా అంటే చక్కగా అమ్మవారిని పూజించవచ్చండి. అమ్మను ఆరాధించటానికి ఆనవాయితీతో పని లేదు. పూజా విధి విధానంలో కొన్ని నియమాలు తప్పనిసరి. ఆ నియమాలు తెలుసుకుని పూజ చేస్తే చాలండి. మరి ఈ పూజను మీరు దేవుని మందిరంలోనే చేసుకోవచ్చు, లేదా సపరేట్గా పూజాపీఠని ఏర్పాటు చేసి కూడా పూజ అనేది చేసుకోవచ్చు. శ్రావణ సోమవారం వేళ ఆ శివయ్యని పూజిస్తూ శ్రావణ మంగళవారం వేళ అమ్మవారిని పూజించాలి. చాలామంది కూడా చాతుర్మాస దీక్షలో 16 సోమవారాల వ్రతాన్ని చాలామంది మొదలుపెట్టుకుని పూజిస్తూ ఉన్నారు కదండి. కాబట్టి శ్రావణ సోమవారం వేళ 16 సోమవారాల వ్రతం ఎవరైతే ఆచరిస్తున్నారో వారు చక్కగా శివయ్యను పూజించండి. మరుసటి రోజు శ్రావణ మంగళవారం వేళ అమ్మవారిని కూడా పూజించవచ్చు. మేము 16 సోమవారాల వ్రతాన్ని అయితే చేయడం లేదండి, శ్రావణ మంగళవారం వేళ అమ్మవారిని పూజించవచ్చా అంటే చక్కగా పూజించవచ్చండి. మరి ఈ పూజను మీరు దేవుని మందిరంలోనే చేసుకోవచ్చు, సపరేట్గా పూజాపీఠను ఏర్పాటు చేసి కూడా చేసుకోవచ్చు. శివపార్వతులు ఉన్నటువంటి చిత్రపటం కానీ లేదా శివ కుటుంబం కానీ చిత్రపటం అయినా సరే పూజలో పెట్టి పూజ అయితే చేయవచ్చండి. అయితే సువాసన వచ్చే పూలతో అమ్మను స్వామివారిని ఇద్దరిని కూడా అలంకరించండి. అలాగే ఎర్రటి మందార పువ్వులు ఉంటే పూజలు ఎక్కువగా ఉపయోగించడానికి ప్రయత్నించండి, లేదా ఎర్రటి గులాబీలైనా సరే పూజలో ఉపయోగించవచ్చు. పార్వతీదేవి అమ్మవారిని మనం ఇలా పసుపు ముద్ద రూపంలో పూజించవలసి ఉంటుందండి. అందుకుగాను పసుపు, కొద్దిగా జవ్వాది పౌడర్, గంగాజలం వేసి ఇలా పసుపు ముద్దగా తయారు చేసుకోవాలి. అయితే ముందుగానే బొట్టును పెట్టి అమ్మను పిలవకూడదండి, అంటే ఆహ్వానించకూడదు. దీపారాధన చేస్తున్నాం అనుకున్న సమయానికి, పూజ మొదలుపెట్టే సమయానికి మాత్రమే అమ్మకు బొట్టు పెట్టి పిలవాలి. అసలు మనం ఈ పూజను ఎందుకు చేస్తున్నాం? 10 కాలాల పాటు సౌభాగ్యం పదిలంగా ఉండాలని. అందుకుగాను మనం కూడా అమ్మవారిని పూజించే సమయాన కాళ్లకు పసుపు రాసుకొని మెట్టెలు పెట్టుకొని, అలాగే నుదుటిని బొట్టు పెట్టుకోవడం, పాపిట్లో బొట్టు పెట్టుకోవటం, చేతికి గాజులను వేసుకోవటం, అలాగే నుదుటిని కూడా నిండుగా బొట్టు పెట్టుకుని అమ్మను ఆరాధించడానికి ఉతికిన వస్త్రాలు ధరించి పూజ కోసం అన్నీ సిద్ధం చేసుకోవాలి. అలాగే పూజలో తప్పనిసరిగా అమ్మవారిని గాజులతో అష్టోత్తరము లేదంటే చిట్టి గాజుల మాలనైనా అమ్మవారికి అలంకరించవచ్చండి. గాజులు కూడా 5వ తనంలో ఒక భాగమే కాబట్టి ఇలా అమ్మవారిని గాజులతో పూజిస్తే చాలా మంచిది. కాబట్టి నేను అమ్మవారికి గాజులతో ఇలా అలంకరణ చేద్దాం అనుకున్నానండి. అలంకరణ అనేది మన మనసుకు తృప్తినిస్తుంది, అంతేకాని ఇలానే అమ్మవారిని అలంకరించాలని మాత్రం కాదు. మీ దగ్గర రాతి గౌరమ్మ సెట్ ఉందనుకోండి, పూజలో పెట్టుకోండి. రాతి గౌరమ్మ సెట్ అంటే ఈ విధంగా ఉంటుందండి. రాతి గౌరమ్మ వారు ఉన్నా,
ఒకవేళ రాతి గౌరమ్మ వారి మీ దగ్గర లేకపోయినా సరే పసుపు ముద్ద రూపంలో అమ్మవారిని పూజించవచ్చు. ఇంకా పూజ కోసం అన్నీ సిద్ధం చేసుకున్నాం. ఇక అమ్మవారికి బొట్టు పెట్టి పూజ కోసం ఆహ్వానించాలి. అమ్మ, నిన్ను పూజించే సమయాన నా ఇంట్లోకి అడుగుపెట్టి నన్ను దీవించి రక్షించి కాపాడు తల్లి అని నమస్కరించుకుంటూ రా తల్లి అని చెప్పి నమస్కరించుకోండి. ఇక అమ్మవారికి అయితే చక్కగా తమలపాకు పెట్టి పసుముద్దగా చేసాం, బొట్టు పెట్టాం. ఇక ఇప్పుడు దీపారాధన చేయాలి. దీపారాధన చేసిన తర్వాత వినాయకుడిని పూజించాలి. వినాయకుడికి కూడా పువ్వులతో అలంకరించండి. అక్షంతలతో అష్టోత్తరము, పాలు పండ్లు నైవేద్యంగా పెట్టండి. దీపం చూపించండి, ధూపం వేయండి. కొడుకుని పూజించిన తర్వాతే తల్లిని పూజించాలి. కొడుకుని పూజించినట్లయితే అమ్మవారు ఎంతో ఉప్పొంగిపోతారండి. కాబట్టి ముందుగా కుమారుని పూజించిన తర్వాత అమ్మవారిని పూజించాలి. అయితే వినాయకుని పూజించిన తర్వాత అమ్మవారి దగ్గర 2 అక్షంతలు వేసి నమస్కరించుకొని గౌరీ అష్టోత్తరము పువ్వులతో అయినా కుంకుమతో అయినా, లేదంటే మీ దగ్గర చిట్టు గాజులు ఉన్నా సరే, లేదా మీ చేతి సైజు గాజులు తీసుకొని అమ్మవారి ముందు 108 అష్టోత్తరం చేయడానికి సిద్ధం చేసుకోండి. మరి పూజానంతరం ఆ గాజులు ఏం చేయాలో కూడా చెప్తానండి. పూజా విధానం ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. ఏ పూజా వ్రతానికైనా కొన్ని నియమాలు తప్పనిసరి. ఆ విధంగా ఇంట్లో అమ్మను పూజించే సమయాన ఇల్లు వాకిళ్ళు శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటి వాకిట్లో ముగ్గు పెట్టాలి. సింహద్వారం దగ్గర కూడా నిండుగా అలంకరించి పసుపు రాసి బొట్లు పెట్టి అమ్మవారి పాదాలను వేసి ఉంచాలి. నిత్య దీపారాధన చేసి అమ్మవారిని ఆరాధించడానికి పూజకు సిద్ధం చేసుకోండి. ఇక మీరు సపరేట్గా పూజాపీఠను ఏర్పాటు చేసినట్లయితే నిండుగా అలంకరించి మనసు తృప్తిగా అమ్మను ఆరాధించడానికి ప్రయత్నించండి. శ్రీ గౌరీ అష్టోత్తర శతనామావళి మనకి గూగుల్ PDF రూపంలో ఉంటుంది. చక్కగా చదువుతూ అమ్మవారి ముందు పువ్వులతో అయినా కుంకుమతో అయినా గాజులతో అయినా సరే అష్టోత్తరం చేయవచ్చండి. నేను ఇక్కడ కదంబం పువ్వులు నా దగ్గర ఎక్కువగా ఉన్నాయండి. వాటితోనే అమ్మవారి ముందు ఇలా కదంబం పువ్వులతో పూజిస్తున్నాను. ఈ శ్రావణ మాసంలో ఒక్క కదంబం పువ్వు దొరికినా సరే అమ్మవారి దగ్గర పెట్టి పూజించడానికి ప్రయత్నించండి. అమ్మవారిని ఈ కదంబం పూలతో పూజించినట్లయితే బంగారు పూలతో పూజించినటువంటి ఫలితం లభిస్తుంది. అమ్మను పూజించేంత వరకు కూడా ఏమీ తినకుండా ఆ తర్వాత అయితే మీరు భోజనం చేయవచ్చండి. అలాగే భోజనం చేసేటప్పుడు కూడా ఉల్లి వెల్లుల్లి తినకూడదు. అలాగే ఈరోజు నాన్ వెజ్ తినకూడదు. బ్రహ్మచర్యం పాటించాలి. ఉపవాసం ఉండనవసరం లేదు. అలాగే తలకు నూనె అయితే పెట్టుకోకూడదండి. ఈ చిన్న నియమాలు పాటిస్తూ అమ్మవారిని ఆరాధించడానికి ప్రయత్నించండి. పసుపు కొమ్ములు ఉన్నా సరే పూజలు అష్టోత్తరానికి ఉపయోగించవచ్చండి. కాబట్టి పసుపు కొమ్ములు ఉన్నా సరే పూజలో ఉపయోగించడానికి ప్రయత్నించండి. ఇంకా ఎర్రటి పువ్వులతో పూజించటం, ఎర్రటి ఒత్తులతో దీపారాధన చేయటం, లేదా ఎర్రటి గాజులతో అష్టోత్తరం, ఎర్రటి అక్షంతలతో అమ్మవారి దగ్గర వేసి నమస్కరించుకోండి. చాలా అంటే చాలా మంచిదండి. మనకు తెలియకుండానే మన జీవితంలో ఎదురయ్యేటటువంటి కష్టాలన్నీ తొలగిపోవటం కోసం అమ్మవారి యొక్క ఆశీర్వాదం తప్పనిసరిగా కావాలి. అంటే భర్త దీర్ఘాయుష్ కోసం ఈ పూజా వ్రతాన్ని మనం చేస్తూ ఉన్నాం కదా. యమగండాలు, గండాంతరాలు, ఈ దోషాలన్నీ తొలగిపోవాలి అంటే శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ మంగళవారం వేళ అమ్మను ఆరాధించండి. మరి మాకు ఈ వారం అయితే పీరియడ్ టైం వచ్చిందండి, నెక్స్ట్ వారం నుంచి పూజను చేయవచ్చా అంటే చేయవచ్చండి. శ్రావణ మాసంలో ఏ ఒక్క మంగళవారం మీకు కుదిరినా కూడా మీరు ఈ పూజను చేయవచ్చండి. 4 మంగళవారాలు చేయవచ్చు. మీకు కుదరకపోయినట్లయితే ఏ ఒక్క వారమైనా పూజ అనేది చేయవచ్చు. ఉదయం వేళ చేయవచ్చు, సాయంత్రం వేళ కూడా చేయవచ్చు. పార్వతీదేవి అమ్మవారిని ఇలా పసుపు ముద్ద రూపంలో అలంకరిస్తూ గాజులతో అలంకరణ మీకు కూడా నచ్చిందా? నచ్చినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే అమ్మవారికి ఈ రోజున గోరింటాకు కనుక దొరికినట్లయితే పూజలు పెట్టడానికి ప్రయత్నించండి. చాలా అంటే చాలా మంచిదండి. ఒక ముత్తైదుకి గోరింటాకు ఇచ్చినా కూడా చాలా మంచిది. సాక్షాత్ ఆ గౌరీదేవి అమ్మవారికి మనం గోరింటాకు ఇస్తున్నామని ఒక నమ్మకంతో ఈ విధంగా పూజించాలండి. ఏ పూజ చేసినా సరే పూజలో అమ్మవారు అయ్యవారు ఉన్నారని ఒక నమ్మకంతో పూజించాలి. అనుమానంతో పూజించవద్దు. ఈ పూజ చేస్తే కోరిక నెరవేరుతుందా అని మనసులో అనుమానం వద్దండి. కాబట్టి మనం పూజిస్తున్న సమయాన సాక్షాత్ ఆ పార్వతీదేవి పరమేశ్వరుని పూజిస్తున్నామని ఒక నమ్మకంతో పూజ అయితే చెయ్యండి. మరి ఈ పూజను భార్యాభర్తలు ఇద్దరు కలిసి చేయాలనంటే అటువంటి నియమం ఏం లేదండి. ఇద్దరు కలిసి చేస్తే మంచిదేనండి. ఒకవేళ భర్త గారు కనుక కుదరినట్లయితే భార్య గారు ఈ పూజను చేయవచ్చు. ఇక అమ్మవారికి అష్టోత్తరం అయితే చదివానండి. అష్టోత్తరం చదివిన తర్వాత అమ్మవారికి తాంబూలం అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ తాంబూలంలో మీ శక్తి కొలది జాకెట్ మొక్క ఇవ్వవచ్చు, లేదా 2 తమలపాకులు, అరటిపళ్ళు, పసుపు కుంకుమ, దక్షిణ, పువ్వులు, గాజులు పెట్టి అమ్మవారికి అయితే తాంబూలం ఇవ్వాలి. ఇంకా కొబ్బరికాయ కొడితే మంచిదండి. కొబ్బరికాయ ఎప్పుడు కూడా పూర్ణ ఫలం. కాబట్టి మనం కోరుకున్న సంకల్పాలు అమ్మవారి ముందు ఉంచి నమస్కరించుకొని ఇలా పూర్ణఫలం కనుక కొట్టినట్లయితే మీరు కోరిన ధర్మబద్ధమైన కోరిక తప్పక నెరవేరుతుందని ఒక నమ్మకంగా చెప్తారు. ఇంకా అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం పాలతో చేసిన పాయసం,
పండ్లు, స్వీట్లు ఇటువంటివి ఏమైనా సరే అమ్మవారికి నివేదన చేయవచ్చండి. సులువుగా, తేలికగా జాబ్కు వెళ్ళే వాళ్ళైనా ఈ విధంగా అమ్మవారిని ఉదయం వేళ, సాయంత్రం వేళ గౌరీదేవి అమ్మవారిని శ్రావణ మంగళవారం వేళ పూజించండి. అమ్మవారి యొక్క అనుగ్రహం శీఘ్రంగా కలుగుతుంది. ఒకవేళ మీలో ఎవరైనా సపరేట్గా పూజాపీఠను కనుక ఏర్పాటు చేసినట్లయితే అమ్మవారికి ఈ విధంగా పూజించిన తర్వాత, అంటే శ్రావణ మంగళవారం వేళ ఉదయం వేళ, సాయంత్రం వేళ అమ్మవారిని పూజించండి. బుధవారం ఉదయం వేళ కూడా దీపారాధన చేసి కొంచెం పాలు నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత దీపం ఉండగానే పూజాపీఠను కదపండి. దీపం గగనమైన తర్వాత పూజాపీఠను కదిపి తీయవచ్చు. మరి పూజలో పెట్టినటువంటి గాజులను ఏం చేయాలండి అంటే, చిట్టు గాజులు అయితే మాత్రం మీరు శుద్ధి చేసుకుని మళ్ళీ వచ్చే వారానికి పూజకు ఉపయోగించవచ్చండి. మరి మీ చేతి సైజు గాజులు కనుక అష్టోత్తరం చేసినట్లయితే ఆ చేతి గాజులను ఎవరైనా ముత్తైదులకు తాంబూలంలో పెట్టి ఇవ్వవచ్చండి. గాజులు అనేవి ఈ శ్రావణ మంగళవారం వేళ ఇంటికి ముత్తైదును పిలిచి ఇవ్వాలంటే అటువంటి నియమం అయితే ఏమీ లేదండి. అమ్మవారికి తాంబూలం ఇచ్చి నమస్కరించుకోవచ్చు. అలాగే శ్రావణ శుక్రవారం వేళ మనం వరలక్ష్మి వ్రతం చేస్తూ ఉంటాము, లేదా శ్రావణ శుక్రవారం వేళ మామూలుగా అమ్మవారిని ఆరాధన చేస్తూ ఉంటామండి. ఆ సమయాన్ని సరే మీరు తాంబూలం ముత్తైదులకు ఇచ్చేటప్పుడు ఈ గాజులను పెట్టి ఇవ్వండి. మరి పూజానంతరం గోరింటాకు ఏం చేయాలంటే, గోరింటాకు చక్కగా మీరు మిక్సీ వేసుకుని చేతికి గోరింటాకుగా పెట్టుకోండి, చాలా మంచిది. ఇంకా పసుముద్ద రూపంలో ఉన్నటువంటి గౌరీదేవి అమ్మవారిని మీరు స్నానం చేసేటప్పుడు ముఖానికి రాసుకోవచ్చు, కాళ్ళకు మాత్రం రాయవద్దండి. పూజలో పెట్టిన తాంబూలం ఏం చేయాలి అంటే అది మీరే తీసుకోవాలండి. అమ్మవారికి అనుగ్రహంగా భావిస్తూ అమ్మవారికి ఇచ్చినటువంటి తాంబూలాన్ని మీరే తీసుకోవాలి. వివాహం ఆలస్యం అవుతున్న వారు, అలాగే ఎన్ని సంబంధాలు వచ్చినా సరే వివాహం అనేది మాకు కుదరటం లేదనుకున్న ప్రతి ఒక్కరు కూడా, లేదంటే మంచి గుణాలు ఉన్నటువంటి భర్త కోసం కూడా పెళ్లి కాని ఆడపిల్లలు తల్లిదండ్రులు పక్కన పెట్టుకుని పూజను అయితే చేయవచ్చండి. అలాగే మీ తల్లిగారి సమక్షంలో మీరు కూడా ఈ పూజను చేసి నమస్కరించుకోండి. అమ్మవారికి అనుగ్రహం శీఘ్రంగా కలిగి మీరు కోరుకున్న సంకల్పం, ధర్మబద్ధమైన కోరిక త్వరలోనే నెరవేరుతుంది. ఒక సంవత్సరం ఈ పూజను మొదలు పెట్టుకుంటే ప్రతి సంవత్సరం చేయాలంటే అటువంటి నియమం అయితే ఏమీ లేదండి. మామూలుగా మనం శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారం వేళ ఆనవాయితీ లేకుండా ఏ విధంగా అయితే లక్ష్మీదేవి అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటామో ఆ విధంగానే శ్రావణ మంగళవారం వేళ గౌరీదేవి అమ్మవారిని పూజించవచ్చు. ఇందుకోసం ఆనవాయితీ, ఆచారం ఏమీ ఉండనవసరం లేదు. మంగళగౌరి నోము అంటూ కొంతమందికి పెద్దవాళ్ళ నుంచి వస్తున్నటువంటి ఆనవాయితీగా చేసే వ్రతాలు కొన్ని ఉంటాయండి. అవి విడిగా వేరేగా చేస్తూ ఉంటారు. అవి కాకుండా సింపుల్గా, తేలికగా గౌరీదేవి అమ్మవారిని ఏ విధంగానూ ఆనవాయితీతో పని లేకుండా ఎవరైనా సరే పూజ అనేది చేయవచ్చు. ఈరోజు పూజా విధానం నేను చెప్పినటువంటి పూజా విధానం మంగళగౌరి నోము కానీ వ్రతం కింద కానీ రాదండి. ఆనవాయితీ లేని వారు కూడా గౌరీదేవి అమ్మవారిని ఇంట్లో సులువుగా ఏ విధంగా ఆరాధన చేయవచ్చు అనే విషయాన్ని ఈరోజు పూజా విధానం ద్వారా మీ అందరికీ తెలియచేశాను. ఇంకా మీకు పూజలు ఎటువంటి సందేహం ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా సమాధానం చెప్తాను. ఇక ఇదేనండి ఈరోజు పూజా విధానం. మీ అందరికీ నచ్చింది, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు కనుక పూజా విధానం నచ్చినట్లయితే తప్పకుండా పూజా విధానం లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి. ఇక అప్పటి వరకు నమస్కారం అండి.